రష్యా అధ్యక్షుడు పుతిన్ అగ్రరాజ్యం అమెరికాకి ఇండైరెక్ట్ షాక్ ఇచ్చారు. తమతో తలపడుతోన్న యుక్రెయిన్కి శాటిలైట్ల ద్వారా అమెరికా సాయపడుతుండగా ఆ ఉపగ్రహ వ్యవస్థని జామ్ చేసే ఒక కొత్త వ్యవస్థని రంగంలోకి దింపారు. ఏ డ్రోన్లనైతే చూసుకుని యుక్రెయిన్ మురిసిపోతుందో ఆ డ్రోన్లు ఇక తమపైకి దూసుకురాకుండా ఓ మోడర్న్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను ఆర్మీలో ప్రవేశపెట్టారు. దీంతో పుతిన్ రాక్స్, అమెరికా షాక్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇందుకీ ఏంటా మోడర్న్ వార్ఫేర్? యుద్ధ క్షేత్రంలో పుతిన్ మార్క్ పంజా, అమెరికన్ శాటిలైట్స్ కి షాక్, స్టార్లింక్ ఉపగ్రహాలకు బ్రేక్, ఫైనల్ గా వ్లాదిమిర్ పుతిన్ రాక్స్, అమెరికా షాక్. యుక్రెయిన్ కీలకమైన ఇంటర్నెట్ పని చేయకుండా వ్యూహం, యుక్రెయిన్ డ్రోన్ అటాక్స్ కి రష్యా మార్క్ చెక్. ఆధునిక యుద్ధ తంత్రాల్లో అమెరికా రష్యా మధ్య గతంలో ఎప్పుడో ఓ పెద్ద స్టార్ వార్ నడిచింది. ఇప్పుడు యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో మోడర్న్ వార్ఫేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో యుక్రెయిన్ వాడే డ్రోన్లతో రష్యా చికాకు పడుతూ ఉండగా వాటికి సాయం అందిస్తోంది అమెరికన్ బేస్డ్ స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్స్. స్టార్లింక్ పంపే ఇంటర్నెట్ ద్వారా యుక్రెయిన్ తన డ్రోన్లను ఏమాత్రం గురి తప్పకుండా రష్యాలోని నగరాలపై కూడా దాడులు చేస్తోంది. ఈ విధ్వంసాన్ని రష్యా ఎలా ఎదుర్కొంటుందో అని ఆసక్తిగా గమనిస్తున్న వారికి పుతిన్ పెద్ద షాకే ఇచ్చారు. తమ సరికొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ వాల్నా కుపోల్ గ్యారెంటీని రంగంలోకి దింపారు. ఇది నేరుగా కక్షలో ఉన్న స్టార్లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకుంటుంది. భూమిపై ఉన్న డిష్లను జామింగ్ చేయడానికి బదులుగా వాల్నా కుపోల్ గ్యారెంట్ నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాల రిసీవింగ్ యాంటెనాలపై అధిక ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ను ప్రసరిస్తోంది. ఈ సింగిల్ సిస్టమ్ ద్వారా దాదాపు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్లింక్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఇది 6 ట్రైలర్ మౌంటెడ్ మాడ్యూల్స్ ను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రొటెక్టివ్ రేడోమ్ల కింద 2 స్టీరియబుల్ శాటిలైట్ యాంటీనాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే అసలు ఏ ఉపగ్రహాన్ని కూడా నాశనం చేయకుండానే రష్యా తాను అనుకున్నది తాను చేయగలదు. శాటిలైట్లకు ఫిజికల్ గా ఎలాంటి డ్యామేజ్ చేయకుండా వాటి సిగ్నల్స్ ను మాత్రం వాల్నా కుపోల్ గ్యారెంట్ జామ్ చేస్తుంది. సిగ్నల్ నిలిపివేసిన తర్వాత కూడా ఉపగ్రహాలు సాధారణ స్థితికి రావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ వాల్నా కుపోల్ గ్యారెంటీని కూడా యుక్రెయిన్ టార్గెట్ చేసిందని గత నెలలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ని మరింత పదును చేసి మరీ రష్యా సైన్యం తమ వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించింది. దీంతో యుక్రెయిన్ దాడులకు అడ్డుకట్ట వేయడమే కాకుండా స్టార్లింక్ శాటిలైట్ల నిఘాని కూడా బ్రేక్ చేయడానికి రెడీ అయింది.